హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడొచ్చేసి మనం మన కామారెడ్డిలో మట్టి గణేష్ దగ్గరికైతే వచ్చామన్నమాట. షెడ్ పేరొచ్చేసి శ్రీ సాయి గణేష్ ఐడల్స్. ఈ షెడ్ వచ్చేసి మన కామారెడ్డిలో సిరిసిల్ల రోడ్ బైపాస్ దగ్గరనైతే ఉందన్నమాట. ఈ షెడ్‌లో క్రేజీ గణేష్‌లయితే ఉన్నాయన్నమాట. ఫినిషింగ్‌లో అయితే నీట్‌గానైతే ఉన్నాయి. అండ్ మన షెడ్‌లో ఫేమస్ ఒక ట్రెండింగ్ గణేష్ అయితే ఉన్నది. ఆ గణేష్ కూడా అయితే చూపిస్తాను. గణేష్‌ని చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. గణేష్‌లయితే ఇవి కూడా మిస్ అయితే కాకండి. ఇప్పుడు గణేష్‌లయితే మొత్తం చూపిస్తాను. ఇక్కడ వచ్చేయండి. చూసుకున్నట్టయితే చూడండి మనకు టోటల్ అయితే ఏనుగు తల అయితే వచ్చేసిందన్నమాట. డిజైనింగ్ కూడా అయితే నీట్‌గా అయితే పెట్టారన్నమాట. టోటల్లీ మనకు ఏనుగు టైప్ అయితే ఉన్నది చూడండి. పెద్దగనైతే ఇచ్చేసిండన్నమాట తల వచ్చేసి. ఇక్కడ వినాయకుడు అయితే చూడండి ఫినిషింగ్ అయితే నీట్‌గానైతే ఇస్తున్నారు. మొత్తం చేత్తోని చేసిన వర్క్ అన్నమాట. ఇది మట్టి గణేషు. అండ్ వినాయకుడు వచ్చేసి ఇక్కడ ఏనుగు తొండం పైనైతే కూర్చొనైతే ఉంటాడు వినాయకుడు. ఇక్కడ కనిపిస్తుంది కదా! తొండం పైనైతే కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఇంకా చిన్న చిన్న వర్క్‌లయితే పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. చేతులు, కాళ్ళు అయితే ఇట్లా సెట్టింగ్ అయితే చేయలేరన్నమాట మొత్తం వచ్చేసి. అండ్ ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్ ఏనుగుంది కదా! దాంతోని హైట్ వచ్చేసి మనకు 5½ వరకు అయితే ఉంటదన్నమాట. 5 ఫీట్లన్నర వరకు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మీకొచ్చేసి స్టోన్ గణేష్ అన్నమాట. మొత్తం ఇదొచ్చేసి మనకు రాతితోనైతే చేస్తారు చూసినావా వినాయకుడినొచ్చేసి అంటే ఐ మీన్ టెంపుల్‌లలో ఉంటది. సేమ్ అలానైతే చేశారన్నమాట. డిజైన్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు ఫేస్ గాని మొత్తం మనకు వేరే లెవెల్ అయితే ఉన్నదన్నమాట. డిజైనింగ్ వచ్చేసి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకు రాతి పైనైతే కూర్చొనైతే ఉంటది విగ్రహం వచ్చేసి. మనకు ఈ కలర్ గూడా అయితే టోటల్ బ్లాక్ అయితే ఏస్తాడన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 5½ నుంచి 6 ఫీట్స్ వరకైతే ఉంటదన్నమాట. 5:30 నుంచి 6 ఫీట్ల వరకైతే ఉంటది. ఏం గూడా ఫ్రేమ్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ సింపుల్ వినాయకుడైతే ఉంటది. ఈ వినాయకుని ఫోటో గూడా అయితే ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి. అండ్ మన సబ్‌స్క్రైబర్స్‌కి, మన ఫాలోవర్స్‌కి అయితే మన పేజ్‌ని ఫాలో చేసిన వాళ్ళకైతే ఈ షెడ్‌లో అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు. మన ఛానల్ పేరైతే చెప్పండి. వేరే అంటే వేరే లెవెల్ ఉంటదన్నమాట ఈ వినాయకుడు వచ్చేసి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మొత్తం డిజైనింగ్ అయితే చేశారన్నమాట. మొత్తం స్టోన్ టైప్ అయితే చేశారన్నమాట. మొత్తం హ్యాండ్‌తోనైతే తయారైతే చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు కల్కి అవతారం అన్నమాట. పైనొచ్చేసి ఫ్రేమ్‌కొచ్చేసి కల్కి దేవుడైతే ఉన్నాడు. ఇక్కడ సైడ్‌లోకొచ్చేసి చూడండి గుర్రాలైతే వచ్చేసినాయి. హార్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇటు సైడ్ కూడా ఒక హార్స్ అయితే వచ్చేసింది మనకు గుర్రం అయితే. అండ్ మధ్యలో వచ్చేసి వినాయకుడైతే కూర్చొనైతే ఉంటాడు సింహాసనం మీద. కాలు పైన కాలేసుకొని అయితే కూర్చొనైతే ఉన్నాడు కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి చూయించాను కదా! చిన్న ఫ్రేమ్ టైప్ కిందకొచ్చేసి వీపు వెనకాల పైన వచ్చేసి మనకు కల్కి అవతార్ అయితే ఉంటాడన్నమాట. కల్కి దేవుడు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు పైననైతే. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్ అంటే కల్కి దేవునితోనొచ్చేసి మనకు 8½ వరకైతే ఉంటదనమాట. 8 ఫీట్లన్నర వరకు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు డ్రాగన్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మనకిక్కడ పెద్ద పులైతే ఉన్నది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇవి రెండైతే ఇట్లా పోట్లాడుతున్నట్టయితే ఉంటాయన్నమాట. అంటే ఐ మీన్ హ్యాంగ్రీగానైతే ఉంటాయి. కోపంగానైతే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇవి రెండైతే ఎదురు ఫేస్ టు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు వచ్చేసి ఇక్కడ డ్రాగన్ పైనైతే మనకు కాలు పెట్టుకొనైతే ఉంటాడన్నమాట. ఇక్కడ చూడండి మనకు ఫినిషింగ్ అయితే నీట్‌గానైతే చేసిర్రన్నమాట. వేరే లెవెల్ ఉంది. ఫినిషింగ్ అయితే నీట్ అంటే నీట్‌గా చేసిర్రన్నమాట. మొత్తం షెడ్‌లో వచ్చేసి మట్టి గణపతులే ఉన్నాయి. అండ్ ఈ షెడ్‌లో ఇంకో ఫేమస్ ట్రెండింగ్ గణేష్ అయితే ఉంది. అది కూడా చూపిస్తానన్నమాట. ఇక్కడ చూడండి ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 9 ఫీట్స్ వరకైతే ఉంటదన్నమాట. 7½ నుంచి 9 ఫీట్స్ మధ్యలోనే అయితే ఉంటాయి. ఈ వినాయకుడు వచ్చేసి చూడండి. మనకి ఫినిషింగ్ అయితే ఎంత నీట్‌గానైతే చేశారో. బుకింగ్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. ఇంకా బుక్ చేసుకోని వాళ్ళుంటే త్వరగా వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఈ షెడ్‌లో వచ్చేసి మనకు నచ్చిన గణేష్ కూడా అయితే వీళ్ళు తయారు చేసి ఇస్తారన్నమాట. త్వరగా అయితే ఎళ్లి బుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు గరుడ దేవుడు అన్నమాట. గద్దనైతే వచ్చేసిందన్నమాట బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇక్కడ వినాయకుడు కూర్చొని అయితుండు. ఇక్కడ వచ్చేసి మొత్తం పాములైతే వచ్చేసినాయి. మనకు వినాయకుడు నిలబడతాడు. పాములైతే వచ్చినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు రాముని ప్యాటర్న్‌లో అయితే ఉంటారన్నమాట వినాయకుడు. ఇక్కడ వచ్చేసి చూడండి చెట్టు వెనకాల హనుమంతుడు అయితే కూర్చొని అయితుండు. అండ్ మనకు అపోజిట్‌లో వచ్చేసి గణపతి కూడా ఉంటాడు. ఇక్కడ చూడండి ఒరిజినల్ చెట్టు లాగానైతే డిజైన్ చేశారన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఒరిజినల్ చెట్టు లాగానైతే డిజైన్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి చూడండి మనకు రాముని ప్యాటర్న్‌లో ఉన్న వినాయకుడు అన్నమాట. అంటే రాముడు, హనుమంతుడు అయితే కూర్చొని అయితే ఉంటారు. ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా! మొత్తం రాముని ప్యాటర్న్‌లో అయితే ఉంటాడు. వినాయకుడు వచ్చేసి ఇక్కడి నుంచి చూడండి ఒకసారి దూరం నుంచి. అండ్ ఈ గణేష్ హైట్ వచ్చేసి విత్ చెట్టుతోనైతే మనకు 9 ఫీట్స్ వరకైతే ఉంటదన్నమాట. ఓన్లీ రాముడు ప్యాటర్న్‌లో ఉన్న గణేష్ హైట్ అయితే మనకు 6½ వరకైతే ఉంటది. 6-6½ వరకైతే ఉంటదన్నమాట. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్‌గానైతే చేశారో. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడొచ్చేసి శివుని పైనైతే కూర్చుంటాడు. మనకు ఆదియోగి గణేష్ అన్నమాట ఇదొచ్చేసి చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ఫినిషింగ్ అయితే నీట్‌గానైతే చేస్తున్నారు. వినాయకుడొచ్చేసి చూడండి చిన్నగానైతే ఉన్నాడన్నమాట. శివుడు కూడా ఫినిషింగ్ నీట్‌గానైతే ఇస్తున్నారు. అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు శివునిది
మనకు 6½ వరకు అయితే ఉంటదన్నమాట. 6-6½ వరకు అయితే ఉంటది. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్‌గా అయితే ఉందో. బాల్ గణేష్ అన్నమాట. శివుని భుజాల పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు చూడండి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా! భుజాల పైన అయితే కూర్చున్నట్టున్నాడు. పిల్లలొచ్చేసి మనకు గణేష్ బుకింగ్‌కి అయితే వచ్చిర్రన్నమాట. రామారెడ్డి అంట వీళ్ళది. గణేష్ బుక్ చేయడానికైతే వచ్చిర్రు. అండ్ మన ఛానల్ పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తది. అండ్ ఇంకా త్వరగా బుక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో వినాయకుడు మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడన్నమాట. చిన్న వినాయకుడు అన్నమాట. 6 ఫీట్స్ అయితే ఉంటది. 6 ఫీట్లు. సైడ్‌లోకి వచ్చేసి చూడండి 2 డ్రాగన్‌లు అయితే వచ్చేసినాయి అన్నమాట. మధ్యలో వచ్చేసి వినాయకుడు అయితే కూర్చుంటాడు. ఫ్రేమ్‌కి అయితే అవి వచ్చేసినాయి. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్‌గా అయితే ఇచ్చిండో. అండ్ మీకు ప్రతిదానికి ఫినిషింగ్ చూడండి ఎందుకు చెప్తున్నానంటే ఫినిషింగ్ అయితే వేరే లెవెల్ అయితే వచ్చిందన్నమాట. కలర్ ఏస్తే కూడా ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటది. అందుకే చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్ గణేశుడు మనకు కిరీటం అయితే లేదు. కిరీటం అయితే తర్వాత అయితే ఇస్తారన్నమాట వీళ్ళొచ్చేసి బుక్ చేసుకున్నాక. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి చూడండి మనకి చిన్న ఫ్రేమ్ అయితే వచ్చింది. సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు. నీట్‌గా అయితే ఉన్నాడు కదా! స్మైలీ ఫేస్‌తోని. హైట్ వచ్చేసి మనకు 5½ వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో వినాయకుడు అన్నమాట మనకు ఆకుల పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు చూడండి. ఫ్లవర్ టైప్ అయితే వచ్చేసిన ఆకుల పైన కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు. మనకు చూడండి స్మైలీ ఫేస్‌తోని అయితే ఉన్నాడన్నమాట. ఇంకా మనకు కలరింగ్ కూడా స్టార్ట్ అయితే అవ్వలేదు. అండ్ ఈ షెడ్‌లో వచ్చేసి చూడండి వినాయకులు ఎవిటికైతే ఇంకా చేతులు కాళ్ళు అయితే సెట్ అయితే చేయలేరన్నమాట. ఇంకా టైం ఉంది కదా! అప్పటి వరకు అయితే ఏసేస్తారు. అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 5½ వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు వచ్చేసి అయితే స్మైలీ ఫేస్‌తోని అయితే కూర్చుండు. బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే నీట్‌గా అయితే ఫ్రేమ్ అయితే ఇచ్చేసారు. ఆ గ్యాప్‌లలో వచ్చేసి ఫ్రేమ్‌కి మనకు డిజైనింగ్ కూడా పెడతారన్నమాట. అండ్ కూర్చునే విధానం కూడా అయితే డిఫరెంట్‌గా అయితే ఉంది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! డిఫరెంట్‌గా అయితే ఉన్నదన్నమాట. స్మైలీ ఫేస్‌తోని అయితే ఉన్నది వినాయకుడు వచ్చేసి. అండ్ హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్‌తోని 5½ నుంచి 6 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే పువ్వయితే వచ్చిందన్నమాట. పువ్వు ఫ్రేమ్ అయితే వచ్చేసింది వినాయకుడిది. సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. అండ్ మనకు పంచగిన్న వచ్చేస్తది. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు. ఫినిషింగ్ నీట్‌గానైతే వచ్చేసిందన్నమాట వినాయకునికొచ్చేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇంకా కలరింగ్ అయ్యాకనైతే వేరే లెవెల్‌లో ఉంటది వినాయకుడొచ్చేసి. హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్ల వరకు 6 ఫీట్లయితే ఉంటది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ఇంకో గణేష్ అన్నమాట. డమరుకంలో పైనైతే కాళ్ళు పెట్టయితే కూర్చుంటాడనమాట. ఇక్కడ ఏనుగు దంతం అయితే ఉంది కదా! దంతం పైనయితే కూర్చొనైతే ఉంటాడు వినాయకుడొచ్చేసి. మనకు 4 చేతులతోనైతే ఉన్నాడు. ఫినిషింగ్ అయితే నీట్‌గా అయితే వచ్చేసింది. కింద మూషిక కూడా వినాయకుడిని చూస్తున్నట్టయితే ఉంటది. ఇక్కడ స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు కదా! వినాయకుడొచ్చేసి చూడండి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 7½ వరకైతే ఉంటాడనమాట. 7-7½ వరకైతే ఉంటది. హైట్ వచ్చేసి వినాయకుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్ గణేష్ ఇది కూడా ఆర్డర్ పైనైతే బుక్ చేశారు. బాల్ గణేష్ అన్నమాట. చూడండి మనకి నిలబడ్డయితే ఉంటాడన్నమాట. చేతులు ఇట్లా బాణం పట్టుకొని అయితే నిలబడైతే ఉంటాడు. ఈ గణేష్ అయితే అందరికైతే తెలుసు చాలా మందికి. ప్రతి ఒక్కరి దగ్గరనైతే ఉంటది ఈ గణేషుని ఫోటో అయితే. అంటే బాల్ గణేష్ అన్నమాట. మీకు తర్వాతనైతే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు నీట్‌గా అయితే చేస్తున్నారన్నమాట వర్క్ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఈ వినాయకునిది ఒకటి లాంగ్ నుంచి అయితే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి ఈ గణేష్ హైట్ వచ్చేసి 7 ఫీట్స్ వరకైతే ఉంటది. 7-7½ వరకైతే ఉంటది. ఈ గణేష్‌ది ఒక ఫోటో కూడా సైడ్‌కైతే చూపిస్తాను. అండ్ ఈ షెడ్‌లో వచ్చేసి మొత్తం మట్టి గణేష్‌లయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం పాములైతే ఉన్నదన్నమాట. పాము చుట్టుకొని అయితే ఉంటే ఆ పాము పైన అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి చూడండి. ఇక్కడ కనిపిస్తున్నది కదా! వినాయకుడు స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు. మనకి తలపైన వచ్చేసి చూడండి పామయితే ఇట్లా ఉన్నదన్నమాట. నీడనిస్తున్నట్టయితే ఇట్లా ఉన్నది. వినాయకునికొచ్చేసి చూడండి మనకు 4 చేతులతోనైతే ఉన్నాడు వినాయకుడొచ్చేసి. స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు కదా! ప్యూర్ మట్టి గణేష్ అన్నమాట. వేరే లెవెల్ అయితే ఉన్నాయి ఫినిషింగ్‌లో వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్‌తోని స్నేక్‌తోని వచ్చేసి మనకు 6½ వరకైతే ఉంటదన్నమాట. 6½ నుంచి 7 ఫీట్స్ మధ్యలోనే అయితే ఉంటది వినాయకుడొచ్చేసి. ఇంకా బుకింగ్ అయితే అవ్వలేదు. ఈ గణేష్ అయితే ఆల్మోస్ట్ అయితే బుక్ అయితే అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్ గణేష్ మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే ఫ్రేమ్ అయితే వచ్చేసింది. ఈ గ్యాప్స్‌లలో వచ్చేసి మనకు డిజైనింగ్ అయితే పెడతారన్నమాట. అండ్ స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. మనకు సింహాసనం మీద అయితే కూర్చున్నట్టయితే ఉంటాడన్నమాట. వినాయకుడు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! సింహాసనం టైప్ అయితే ఉన్నది. దానిపైన అయితే కూర్చుంటాడు వినాయకుడు వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 5½ వరకు అయితే ఉంటాడన్నమాట. 5 ఫీట్లన్నర 6 ఫీట్ల వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు చెట్టు దగ్గరనైతే కూర్చొని ఉన్న గణేష్ అన్నమాట ఇది. చెట్టు కింద కూర్చొని అయితే ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి చూడండి ఇక్కడ కింద మూషిక కూడా వినాయకుడిని అయితే చూస్తుంది కదా! మనకి సైడ్‌కి వచ్చేసి చూడండి మొత్తం చెట్టు అయితే వచ్చిందన్నమాట. రియల్ చెట్టు లాగానైతే ఉంటది. మనకు స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూస్తున్నట్టు చూడండి. సైడ్‌కి వచ్చేసి చూడండి మనకు ఇంకో గణేష్‌కి హంసలైతే వచ్చేసినాయన్నమాట. ఫ్రేమ్‌కొచ్చేసి వినాయకుడు స్మైలీగానైతే
ఉన్నాడన్నమాట. చూడండి ఫినిషింగ్ అయితే నీట్‌గా అయితే వచ్చేసింది. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6 వరకైతే ఉంటదన్నమాట. 5½ నుంచి 6 ఫీట్స్ వరకైతే ఉంటది. సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నది వినాయకుడు వచ్చేసి. ఇంకా టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా వరకైతే బుక్ అయినాయి. చాలా వరకు ఆర్డర్ పైన అయితే బుక్ అయినాయన్నమాట. మనం ఫోటో తీసుకొచ్చి చూపిస్తే చాలు ఆ టైప్‌లో అయితే మనకు నచ్చినట్టుగా అయితే గణపతి తయారైతే చేసిస్తారన్నమాట. ఇలా ఫోన్ నంబర్ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తానన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు వచ్చేసి మనకు రెక్కల గుర్రం పైన అయితే కూర్చొని అయితే ఉంటాడన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి రెక్కలు. ఇక్కడ రెక్కల గుర్రం అయితే ఉంది కదా! ఈ రెక్కల గుర్రం పైన అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. మనకు ఇంకా ఫినిషింగ్ అయితే లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇవ్వలేదు. ఇంతకుముందు ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి ఇట్లుంది. ఇంకా మనకు కలర్ ముందైతే మళ్ళీ 2 టైమ్స్ అయితే ఫినిషింగ్ అయితే ఇస్తారు. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకి 7½ వరకు అయితే ఉంటదన్నమాట. ఈ వినాయకుడు వచ్చేసి 7½ నుంచి 8 ఫీట్స్ వరకు అయితే ఉంటది చూడండి. స్మైలీ ఫేస్‌తోని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా! స్మైలీ ఫేస్‌తోని అయితే ఉన్నాడు. డిఫరెంట్‌గా అయితే ఉంది వినాయకుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే అండి శివుని పైన అయితే ఉన్న వినాయకుడు అన్నమాట. మనకి కింద ఇక్కడ మూషికం అయితే డోలు కొడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు వినాయకుడు కూడా స్మైలీ ఫేస్‌తోనే డోల్ అయితే కొడుతున్నాడన్నమాట. హ్యాపీనెస్‌తోని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు శివలింగం ఉంటది ఇక్కడ. శివలింగం పైన అయితే నిలబడి డోల్ అయితే కొడతాడు. కింద వచ్చేసి మూషిక డోల్ కొడతది. అండ్ ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 9 ఫీట్స్ వరకు అయితే ఉంటదన్నమాట. 8 నుంచి 9 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు గుర్రం పైన అయితే కూర్చున్న గణేశుడు. ఫినిషింగ్ అయితే నీట్‌గా అయితే ఇచ్చేసిండు. చిన్న గణేష్ అన్నమాట. 6 ఫీట్ల వరకు అయితే ఉంటది. 6 ఫీట్ల లోపు అయితే ఉంటదన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పాను కదా! ఈ షెడ్‌లో వచ్చేసి ఫేమస్ గణేష్ అన్నమాట. ఇప్పుడు ఆ గణేష్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు వచ్చేసి షెడ్‌లో అయితే ఫస్ట్ తయారు చేసిన వినాయకుడు అన్నమాట. అంటే ఐ మీన్ పెద్ద గణేష్‌లలో వేరే అంటే వేరే లెవెల్ ఉంది. మనకి ఇంతకుముందు ముంబైలో గినంత ట్రెండ్ అయిన గణేష్ ఇది. ఇక్కడ చూడండి మొత్తం మనకు ఏనుగు టైప్ అయితే ఉంటదన్నమాట వినాయకుడు వచ్చేసి. మనకి ప్యూర్ మట్టి గణేశుడు. మొత్తం అడవిలో ఉన్నట్టుగానైతే డెకరేషన్ అయితే చేస్తే ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటది వినాయకునికొచ్చేసి. మనకి ఏనుగు రూపంలో అయితే ఉంటాడన్నమాట వినాయకుడు. మనకు నగలు గిన అయితే ఏం గూడా రావు ఈ వినాయకునికొచ్చేసి చూడండి. మనకు సైడ్‌లకొచ్చేసి ఇక్కడ కాలుపైన కోతి పిల్లనైతే కూర్చొనైతే ఉన్నదన్నమాట. వానరుడైతే కూర్చొనైతే ఉన్నాడు మనకి ఇక్కడ కాలు మీద వచ్చేసి చూడండి. వినాయకుడు బాణం పట్టుకొనైతే అంటే ఐ మీన్ శూలం పట్టుకొనైతే కూర్చొనైతే ఉంటాడు చూడండి. ఇక్కడ గంభీరంగానైతే కూర్చొనైతే ఉన్నాడు. నాకు ఈ గణేష్ అయితే పిచ్చగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ గణేష్‌ని లైవ్‌లో చూస్తే మీకు గూడా వేరే లెవెల్ అనిపిస్తది. ఫీలింగ్ అయితే వేరొస్తది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి గణేష్ వచ్చేసి మనకు 15 ఫీట్స్ లోపైతే ఉంటదన్నమాట. 12-15 ఫీట్స్ మధ్యలోనే అయితే ఉంటది. ఈ గణేష్ అయితే ఆర్డర్ పైన అయితే బుక్ అయితే చేశారన్నమాట. అండ్ ఐ మీన్ ఈ గణేష్ కూడా బుక్ అయితే అయిపోయింది. మనకు చాలా తక్కువ ప్రైస్‌కి అయితే బుక్ అయితే అయిపోయిందన్నమాట. చాలా వరకు తక్కువ ప్రైస్ అయితే ఉన్నాయి. షెడ్‌లో వినాయకులు వచ్చేసి చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఎంత నీట్‌గా అయితే చేశారన్నమాట. ఈ టైప్‌లో అయితే చాలా వరకు అయితే ఆర్డర్ పైన అయితే ఉన్నాయి. వేరే మోడల్ గణేష్‌లు అవి కూడా అయితే మీకు తొందరలో అయితే చూస్తాను. ఇక్కడ చూడండి సేమ్ గణేష్ అన్నమాట. ఇక్కడ ఫోటో చూస్తున్నాను కదా! ఈ గణేషే ఇది ఇక్కడ తయారు చేసేది. ఆల్మోస్ట్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఈ గణేష్ మీకు నచ్చినట్టయితే కామెంట్‌లో జై గణేష్ అయితే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి గణేష్ నచ్చింది. ఇప్పుడు గణేష్‌ని అయితే చూసిర్రు కదా! గణేష్‌లు అయితే వేరే లెవెల్ అయితే ఉన్నాయన్నమాట ఈ షెడ్‌లో వచ్చేసి. అండ్ ఈ షెడ్‌లో మనకు నచ్చిన గణేష్ ఫోటో చూపిస్తే కూడా మనకు అట్లా తయారు చేసి అయితే ఇస్తారన్నమాట మనకు నచ్చినట్టుగా. అండ్ బుకింగ్ కూడా స్టార్ట్ అయితే అయిపోయిందన్నమాట. చాలా వరకు అయితే బుక్ అయిపోయినాయి. ఈ గణేష్ కూడా కనిపిస్తుంది కదా! ఈ గణేష్ కూడా బుక్ అయితే అయిపోయిందన్నమాట. ఆర్డర్ పైన అయితే తయారైతే చేశారు. అండ్ మీకు ఇంకెవరికైనా నచ్చిన గణేష్‌లు తయారు చేపించుకోవాలనుకుంటే ఈ షెడ్‌కైతే వచ్చేయండి. వీళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ గణేష్‌లు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి.